శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పటివరకు రమేష్ కుమార్ గారితో మాట్లాడాం. రమేష్ కుమార్ గారు ఒకటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే ఆయన కూడా చెప్తున్నారు. మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మా నినాదం అదే అనేది క్లియర్గా వైసీపీ కూడా ఒప్పుకుంటుంది. సో అదొక అంశం అయితే ప్రధానంగా ఈ స్టార్ క్యాంపెయినర్ల విషయంలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్, నాకు ఎవరూ అవసరం లేదు, నా పక్కన ప్రజలు ఉన్నారు, మంచి జరిగిన ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు. నిన్న సిద్ధం పేరుతో సమర శంఖాన్ని కూడా పూరించారు. ఇక పూర్తి స్థాయిలో ఒక వార్ మొదలైపోయినట్లుగానే కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నినాదం బలం ఎంత అంటే మీరేం చెప్తారు? నందు గారు, మొదట మీకు బీఆర్కే ఈ ప్రేక్షకులకి, కాంగ్రెస్ నేత సైదా గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత రమేష్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదట నమస్కారం. భీమిలి విశాఖపట్నం వేదికగా ఉత్తర కుమార ప్రతిజ్ఞ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒకసారి పగలబడి నవ్వుకున్నారండి. ఎలా అందుకొని ఆలోచించిందంటే, నా కుటుంబంలో మేలు జరిగితే ఓట్లు వేయండి. ఎస్, ఏ టీచర్కైనా మేలు జరిగిందా ఓట్లు వేస్తారా? టీచర్లు తీసిపో వైన్ షాప్లో కాపలా పెట్టిన వాళ్ళు వేసే అవకాశం ఉందా? 10 డిఎస్సీలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇంతవరకు డిఎస్సీ వాళ్ళు టీచర్ ఉద్యోగం చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు పొట్ట చేత పెట్టుకుని పరాయి రాష్ట్రంలో కూలి పని చేసుకుంటున్నారు. తర్వాత లబ్ధి 45 ఏళ్లకే ఎస్సీ మహిళలకి పింఛన్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? వాళ్ళందరూ కూడా ఈయన వ్యతిరేక స్టార్ క్యాంపెయిన్లే. ఆయన కరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నష్టపోయిన ప్రతి ఒక్కరూ ప్రతిపక్షాలు స్టార్ క్యాంపెయిన్సే. భూ కబ్జాలు వేసి వేల కోట్ల రూపాయలు తినేసి భూములు నష్టపోయిన రైతులందరూ కూడా ఈరోజు స్టార్ క్యాంపెయిన్సే. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోచేసి ఇసుక అందగనేయకుండా బిల్డింగ్ వర్కర్స్ మొత్తం శాసన కార్మిక వర్గం 40 లక్షల మంది పక్క రాష్ట్రాలు పారిపోయిన అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయిన్సే. సొంత చెల్లికి న్యాయం చేయకుండా ఇద్దరు చెల్లిని ఇదిలో పడేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు స్టార్ క్యాంపెయిన్స్ ఆయనకి వ్యతిరేకంగా. సో ఆయన ఒప్పుకున్నాడు. అందులో అనుమానం అక్కర్లే. అంగన్వాడీ వర్కర్స్ అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ కి ఏమైందండి? జీతాలు తప్ప మీరు తన్ని అడగనాను. జీతాల కోసం ఏదో పోరాడింది. పక్క రాష్ట్రంలో 14,500 ఇస్తుంటే 15,500 ఏమని అడిగారు. ఇవాళ ఎస్మా ప్రయోగించారు, బలంతంగా అరెస్ట్ చేయించారు. ఒక ఆవిడ ఉరిపోసుకునింది, ఇంకో ఆవిడ హార్ట్ అటాక్ చచ్చిపోయింది. చూసాం కదండి ఇప్పుడు లైవ్ లో. ఇది కాకుండా రైతులు హ్యాపీగా ఉన్నారండి. ఎక్కడైనా రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చి పంటను పండించారండి. రైతులు గిట్టుబాటు ధరలు ఉన్నాయండి. అసలు రైతుల పరిస్థితి ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలు ఆత్మహత్యల్లో 1వ స్థానంలో ఉంది. దిశా చట్టం ఉందా? మహిళలకు రక్షణ కలిగిస్తున్నారా? దిశా చట్టం రూపకల్పన అయిందా? రోజుకు 3 అఘాయిత్యాలు జరుగుతానని నేషనల్ క్రైమ్ బ్యూరో చెప్తా ఉంది. ఇది కాకుండా ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీ ఏడు సార్ ఎస్సీకి మేలు జరిగింది నాకు అర్థం కాలేదు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, ఉప కార్పొరేషన్ నిధులు ఏమయ్యాయి? ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్ చీల్చి చెండాడి కనీసం ఆ నిధులు పక్కదారి పట్టించి వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు కదా. బెస్ట్ స్కూల్ ఎక్కడుంది? తీసేశారు. అంబేద్కర్ విదేశ విద్య ఏమైంది? తీసేశారు. ఈరోజు పూర్తి స్థాయిలో 200 యూనిట్లు ఫ్రీ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీ, ఎస్సీలకి ఇవ్వలా. 5 సెంట్ల భూమి ఇస్తానన్నాడు, ఇవ్వలా. ఉచితలు ఇస్తానాడు, ఇవ్వలా. ఇటువంటి సిచ్యువేషన్ లో ఎస్టీసీలు ఎందుకేస్తారు? 1,10,00,000 మంది బీసీలు కాడ కొంత. బీసీ రిజర్వేషన్ ఏమైంది సార్? 34% నుంచి 24 తగ్గించేశారా? బీసీ కార్పొరేషన్ ఒకటే ఉండేది. 56 కార్పొరేషన్ చేసి ఉచ్చగ్రహాలు మార్చి 5,000 రూపాయలు డబ్బులు జీతాలు ఇచ్చి అక్కడ కుర్చీలు అక్కడ కూర్చోబెట్టారు. ఎవరైనా ఒక్కరైనా విదేశీ చదివారు వాళ్ళలో? కనీసం స్కాలర్షిప్లు వస్తున్నాయా? బీసీ కళ్యాణ తక్కువ వస్తా ఉందా? లేదు కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో బలిజల కాపురం రిజర్వేషన్ ఇచ్చేసారు. బలిజలు కూడా పరిస్థితి ఈరోజు దారుణంగా తయారు చేశారు. వాళ్ళకి అసలు విలువ లేకుండా చేసి పారేశారు బీసీ, ఎస్టీలకి. అదే కాకుండా ముస్లింస్, ఇమాములు, నవాబులు ఇస్తున్నట్టు జీతాలు ఏమయ్యాయి? దుల్హన్ పథకం ఏమైంది? కళ్యాణ్ తోఫా ఏమైంది? అదేవిధంగా ముస్లింస్ కి బ్యాంక్ పెడతా అని నెత్తి మీద చేయబెట్టి మొగ్గలు రుద్ది ముద్దులు పెట్టి ముస్లింస్ ఓట్ల కోసం చేసిన ప్రయత్నం ఏమైంది? ముస్లిం బ్యాంక్ అంత కనపడలేదు నాకు ఇంతవరకు. ఎక్కడ చూస్తుంటే చెప్పండి మీరు కూడా. ఇది కాకుండా రాష్ట్రంలో ఉద్యోగస్తులు 14 లక్షల మంది ఉన్నారు. చస్తే ఓటేరండి వీళ్ళకి. వీళ్ళే స్టార్ క్యాంపెయిన్ ప్రతిపక్షాన్ని. ఎందుకు ఆ మాట అన్నది వచ్చిందంటే 10 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒకటి వల్ల సిపిఎస్ రద్దు చేశారు. ఇవాళ నిరుద్యోగులు సార్ 40 లక్షల పైచిలకు నిరుద్యోగులు ఉన్నారు. జాబ్ కార్డ్ ప్రతి సంవత్సరం జనం 1వ తేదీ ఇస్తానని చెప్పిన మహానుభావుడు సొంత పార్టీ నాయకులకి 1,16,000 వాలంటీర్ ఉద్యోగులు ఇచ్చుకొని పార్టీ కార్యకర్తలు పెట్టుకొని ప్రభుత్వ డబ్బును ఉపయోగించుకొని పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమిటో చెప్పండి మీరు. అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మరి వైసీపీ నాయకులకైనా సరే, సీఎం గారికైనా సరే? మీరేమో ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, మీరే మంచి జరిగితేనే ఓటేయండి, మీరే మాకు స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పగలిగే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఎస్, మంచి మాట చెప్పారు. అందుకే ఉత్తర కుమార ప్రతిజ్ఞలు అన్నారు. విషయం వీక్కున్నప్పుడు పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది. మీరు చెప్పండి, 45 ఏళ్లకి ఎస్టీ, ఎస్సీ మహిళలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అలా 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 ఇలా 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 ఏవే పింఛన్లు లేవే, ఇలా కొట్టండి అలా కొట్టండి. ఏం కొట్టేది నా బొంద? మీరు చేసే అబద్ధాలకి,
మీరు చెప్పే పథకాలకి, ఉచితంగా చెప్తున్న మాటలకి టెక్కబో ఇలాంటి ఎమోషన్స్ విశాఖపట్నం చూసి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఎందుకంటే నటనలో ఉత్తమ కుమార్ మించిపోయాడు. ఇంకా మఠాలు వచ్చిందంటే రాబోయే ఎలక్షన్స్ లో మీ బొందరే కొడతారు. రాబోయే ఎలక్షన్స్ లో మీ బొందరే కొడతారు. రాబోయే ఎలక్షన్స్ లో మీ బొందరే కొడతారు. ఉండండి రమేష్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను వ్యక్తిగత సార్ సిద్ధాంతాల మీద మాట్లాడమని చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారికి. సిద్ధాంతాల మీద మాట్లాడమని చెప్పండి. అలా ఇలా ఇలా అని మాటల్ని వేలాకులం చేసిన సిద్ధాంతాల మీద మాట్లాడి చెప్పండి. వాళ్ళ పార్టీ సిద్ధాంతం చెప్పండి. వాళ్ళ పార్టీ సిద్ధాంతం చెప్పండి. మీరు శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు లేదు లేదు విమర్శ చేస్తే ఊరుకో. శ్రీనివాస్ చౌదరి గారు ఒక రిక్వెస్ట్ సార్ నందు గారు మీకు అదే ఒక్క మాట మాట్లాడిపోతుంది ఎక్కువ మాట్లాడి రమేష్ గారు కాదు కాదు నా స్వతంత్రాన్ని కాపాడుకోవాలి. నేను నా పార్టీ ఒక్క మాట సార్. కాదు మీకు నేను సమయం ఇస్తాను శ్రీనివాస్ చౌదరి గారు మీకు నేను సమయం ఇస్తాను. లేదు లేదు తప్పుడు మాటలు మాట్లాడే ఒక్క సమస్య లేదు. ఏమే జగన్మోహన్ గారు ఏం చెప్పారండి? జగన్మోహన్ గారు ఏం చెప్పారు? నా ఇంటికి కూడా పేకలేనారు. ఎవరన్నారన్నమాట? నేనన్నారా? జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీరే నా నమ్మకం. నేనేమి చెప్పండి 21 సంవత్సరాలు మీరేం చేశారు చెప్పండి ప్రజలకి. 21 సంవత్సరాలు మీరేం చేశారో చెప్పండి సార్. 21 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మీరేం చేశారో చెప్పండి. మొత్తం మీ పార్టీ నాయకులు మొత్తం కలిగిపోతా ఉంది. చూద్దాం. ఎలక్షన్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఉండండి సార్. ఎలక్షన్ 21 సంవత్సరాలు మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పండి సార్. మేము ప్రజలకు ఏం చేసామో చెప్తాం. 21 సంవత్సరాలు మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పండి. ఒక్కసారి ప్రజలకు ఇద్దరు ప్లీజ్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రమేష్ గారు శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ప్లీజ్ నన్ను మాట్లాడండి ఒక్క నిమిషం. ఇప్పుడు బాధ్యత దమ్ముంటే నిజంగా పులివేంద్ర పులి అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నాయకుడు అయితే ఇప్పుడు రమ్మని బాధ్యత చేయమని చెప్పండి. పక్కన చెల్లికి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. చెల్లికి జగన్మోహన్